ఓకేనా? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, శైలు కిచెన్కి స్వాగతం. నెక్స్ట్ ఈరోజు నేను పూరీ చేద్దామని పూరీ కర్రీ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. మా అబ్బాయి ఏం చేశాడంటే పూరీ చేసి పిండి అన్నీ కలుపుతున్న క్వాంటిటీ చెప్తామన్నప్పటికీ నన్ను కొంచెం డిసప్పాయింట్ చేశాడు. అందుకని కోపంలో నేను ఏం చేశానంటే మొత్తం పూరీ పిండి ఇలాగ పిసికేసి ఇలాగ మొత్తం ఒక దాన్ని ఏమంటారు చిన్న, నాకేం తెలుసు, అయ్యో నాకు కూడా తెలియదండి. మొత్తం ఇలాగ పూరీ ముద్ద చేసుకున్నా. జస్ట్ ఇది నానాక తర్వాత కూల్గా పూరీ చేద్దామా. ఇప్పుడు నెక్స్ట్ పూరీ కర్రీ చేసుకుందాము. పూరీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పూరీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ నేను ఆలు శనగపిండితో ఆనియన్స్తో చేస్తున్నానండి పూరీ కర్రీ. దానికి కావాల్సింది ఫస్ట్ ఆనియన్ అండి, పొటాటో అండి. మా అబ్బాయి నుండి నాకు అంతా సైడ్ నుండి చాలా జోక్ చేసి నవ్విస్తున్నాడు, అందుకే అన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. ఓకే, ఆలు ముందుగానే బాయిల్ చేసి పెట్టాను. ఇది ఆలుగా పొట్టు తీసాను కదండి. ఇగో జస్ట్ ఆలు ఇలాగా కట్ చేసి పెట్టుకున్నా. మొత్తం మోడల్. ఇప్పుడు ఈ పూరీ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఆలు కర్రీ అండ్ శనగపిండి ముందుగానే ఈ స్పూన్తో 3 స్పూన్స్ శనగపిండి నానబెట్టుకున్నా నేను. తర్వాత ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ అండి ఇవి. ఒక 5 పచ్చిమిర్చి, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అండి, మార్వడి మెంతండి, ఆయిల్, సాల్ట్, పసుపు. నెక్స్ట్ ఇప్పుడు పూరీ కర్రీ ఎలా చేసుకుందాం దాని ప్రిపరేషన్ మీకు చూపిస్తానండి. ఓకే, ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకున్నానండి. గిన్నె హీట్ అయ్యే లోపల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలనేది చిన్న చిన్నగా చెప్తా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చెయ్యి అడ్డు పెట్టకు. గిన్నె వేడైంది, ఆయిల్ వేస్తున్నా. 1 2 2.5 ఆయిల్ వేసానండి. 2.5 ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ వద్దు. ఓకే, ఈ ఆయిల్ అయిందండి. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్. ఇవి మరి బ్రౌన్ కలర్ వరకు ఏం ఫ్రై చేయని అవసరం లేదు. ఎప్పుడు అనేది దీంట్లో ఆలు వేసుకోవాలనేది నేను చెప్తానండి. ఓకేనా? ఇది ఇలా నిదానంగా ఫ్రై అవనాయండి. ఇప్పుడు ఏం కంగారు లేదు. ఓకే, లైట్గా కలర్ వచ్చాయండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామా. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా నిదానంగా స్లోగా అవ్వాలి. ఆయిల్లో నిదానంగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది. నెక్స్ట్ ఇందులో ఆలు వేసుకుందామా.
ఆలుగడ్డలు మొత్తం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, ఆయిల్ ఇవన్నీ మంచిగా ఆలుగడ్డకి పట్టేటట్టు మొత్తం కలుపుకుందామా. మరి కలిపి 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 మెత్తగా చేసేయకండి. జస్ట్ ఇలా అని అయింది కదా. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందామండి. తొందరగా పసుపు, నెక్స్ట్ సాల్ట్ చూసుకొని ఫస్ట్ కొద్దిగా వేసుకుందామా. ఒక 2 స్పూన్లు ఉప్పు, 2.5 సాల్ట్ వేస్తున్నా. తర్వాత మనకు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కంగారు ఏం లేదు. ఎక్కువ వేసి చెడగొట్టుకునే కన్నా తక్కువ వేసుకొని రిపీట్ చేసుకుంటే బెటర్. ఇది మొత్తం ఇలాగా కలుపుకున్నారండి. తీయు గిన్నె లెగిసిపోతుంది అండి. వాటర్ వేసుకుందామా. ఆలు కల్లి అంటారా బాబు? సరిపోద్ది. ఇది కొద్దిగా సరిపోదండి. ఇంకొద్దిగా టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేద్దామా. ఎందుకంటే మళ్ళీ మనం శనగపిండి వేసాక శనగపిండి బాగా ఉడకాలి. అదేమాత్రం శనగపిండి తేడా కొట్టింది అనుకోండి, ఉడకకపోతే ఇంకా మనం తిన్నాక స్టమక్ మొత్తం చేంజెస్ వచ్చేస్తుందండి ఎర్లీ మార్నింగ్కి. ఇగో టీ గ్లాస్ అని చెప్పాను కదా, ఈ టీ గ్లాసు ఈ కప్పు గ్లాసు ఒకటే క్వాంటిటీ అండి మా ఇంట్లో అయితే. అందుకే కప్పుడే వేసుకున్నా. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది మీకు డౌట్ ఉంటే ఇప్పుడు కొద్దిగా మనం సాల్ట్ చెక్ చేసుకుందామా, సరిపోతుందా లేదనేది. నాకైతే బాగా సరిపోయిందండి. మీరైతే చూసుకొని వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, దీన్ని మార్వడి మెంతి అంటారండి. ఇది లైట్గా వేసుకుందామా. నెక్స్ట్ కరివేపాకు. ఇది కరివేపాకు, కార్డినరీ లీవ్స్. గుప్పెడంతా కరివేపాకు వేసుకుందామా. కార్డినరీ లీవ్స్. ఇప్పుడు దీన్ని బాగా మరిగాక అప్పుడు శనగపిండి అనేది యాడ్ చేసుకుందామా. అంతవరకు దీన్ని చక్కగా మూత పెట్టేస్తే ఒక్క మరుగు మరిగితే అప్పుడు శనగపిండి యాడ్ చేస్తే, తర్వాత శనగపిండి మరిగాక కొత్తిమీర యాడ్ చేస్తే పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మరగదు. ఇప్పుడు చూద్దామండి. ఓకే, కరివేపాకు వేసిన తర్వాత ఫ్లేవర్ అమ్మో భలే వస్తుందండి. ఇది బాగా మరుగుతుంది. ఇప్పుడే దీంట్లో శనగపిండి యాడ్ చేద్దాం. ఓకే, నైట్ పూట శనగపిండి కర్రీ కాదండి, కొద్దిగా ఎక్కువసేపు అది బాగా ఉడకాలి, లేదనంటే స్టమక్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, శనగపిండిని నానబెట్టుకున్నాను కదా, జస్ట్ ఇలా రోల్ చేస్తూ ఉండాలి. రోల్ చేస్తూ ఉండాలండి. మొత్తం చూడండి ఇలా అయిపోయింది కదా. చేసుకున్నాక మొత్తం ఈ వాటర్లో ఇది మిక్సింగ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కర్రీలో వేసుకుందామా. ఓకే, కర్రీలో వేసుకునేటప్పటికి మనం ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉంది. సిమ్ చేసుకుందామా. సిమ్ చేసుకున్నప్పుడే ఇందులో శనగపిండి అనేది వేయాలండి. హైలో వేయొద్దు, ఎందుకంటే అది ఉడికేటప్పుడు తుల్లిపోతుంది.
అందుకు అక్క నువ్వు తోపక్క. ఇదిగో. అప్పటికి ఇది థిక్గా తయారైందండి, కానీ ఇది పర్ఫెక్ట్ కాదు. ఇలా వేసినమ్మటే ఇలా అయిపోతే ఇలా కాదండి. ఇది మెత్తగా ఇది ఉడికి 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 దీనిపైన ఒక శనగపిండి పొర టైప్ వస్తుందండి. అదనేది మనకి పోవాలి. ఇప్పుడు చూడండి, వేసిన ఎమ్మక థిక్గా అయిపోయింది. ఇలా కాకుండా చూడండి, ఇది చాలా థిక్గా తయారైంది కదా. చేతియు ఇది సిమ్లో పెట్టాను, ఇంక ఇలానే ఇది ఉడుకుతుంది. చూసారా, దీనిపైన ఒక పొర టైప్ వచ్చింది, చిన్న చిన్న బుడుగులు వైట్. ఇది ఉండకూడదండి. అంటే మనం శనగపిండి వేసినమ్మటే ఇలా వచ్చిందంటే శనగపిండి అనేది బాగా కర్రీలో వాటర్లో అనేది బాగా మరగాలి. అది మరిగాక మనకి నార్మల్గా కనిపిస్తుంది. అప్పుడు నార్మల్ కనిపిస్తేనే కర్రీ అనేది శనగపిండి అనేది బాగా ఉడికినట్టు అని అర్థం. ఓకే, ఇది మొత్తం పోవాలండి. ఈ వైట్ చిన్న చిన్న బుడగలు వైట్ షేడ్స్ టైప్ వస్తున్నాయి చూడండి, ఇలా రాకూడదండి. ఇలాగ మొత్తం ఇది మిక్సింగ్ అయిపోయిందంటే అప్పుడు కర్రీ అయినట్టు అని అర్థం. ఓకే, ఒకసారి కలుపుకుందామా, లేదంటే అడుగు అంటుతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయ్యింది చూడండి. అవంతా వైట్ షేడ్స్ అంతా పోయింది. లాస్ట్ ఫైనల్ అయితే కర్రీ అయినట్టేనే. ఓకే, కొత్తిమీర వేసుకుందామా. పుదుక్క నరుకు పుడిపోతుంది. కొత్తిమీర వేసాం కదా. మీకు ఎవరికైనా కొద్దిగా సాల్ట్ తగ్గినట్టయితే ఇప్పుడే చూసుకొని వేసుకోండి. మళ్ళీ చల్లగా అయినప్పుడు వేస్తే అస్సలు బాగోదండి. వేడి మీద వేసుకుంటేనే అది కొంచెం హీట్తో కర్రీ ఉంటుంది కాబట్టి తొందరగా తీసుకుంటుంది. ఓకే, పూరీ కర్రీ అయ్యింది. నెక్స్ట్ పూరీ చేసుకుందామా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు పూరీ చేసుకుందామండి. పూరీకి ఫస్ట్ మనం పూరీ పాము అన్నీ చేసేంతప్పటికి ఆయిల్ వేడెక్కాలి. ఇది స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసేద్దామా. ఆయిల్ హీట్ అయ్యే లోపల పూరీలన్నీ చక్కగా చేసుకుందామండి. ఆయిల్ వేసాం కదా, ఫ్లేమ్ కూడా హైలోనే ఉంది. పూరీకి మాత్రం ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి. వేడిగా ఉంటేనే బాగా వస్తుంది పూరీ, పొంగుతాయి కూడా బాగా. ఓకేనా, ఇది వేడయ్యే లోపల ఈ పూరీని మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పూరీ షేప్లో పాముకుందామండి. ఓకేనా, పూరీలు చేసుకున్నాను. చేసినప్పుడు మాత్రం మీకు చూపించలేదండి. పూరీ ఇప్పుడు ఆయిల్లో చేసుకుందామా. చూసారా ఎలా పొంగుతున్నాయి. వచ్చాయా పూరీ కలర్స్. నాకైతే భలే అనిపిస్తున్నాయండి పూరీలు చూస్తుంటే. మరీ హీట్ అంటే మరీ ఎక్కువ హీట్ వద్దండి. జస్ట్ ఇలా వేసి ఇలా తీస్తాము. ఎక్కువ నూనె బాగా మరిగింది కాబట్టి ఈ కలర్ వస్తున్నాయి, లేదనంటే ఈ కలర్ రాదండి, వైట్గా వచ్చేస్తాయి పూరీలు. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, నూనె చేయికి తులుతుంది. ఓకే, ఇప్పుడు పూరీ అండ్ పూరీ కర్రీ తిని చూద్దామా ఎలా ఉన్నదనేది. టేస్ట్ చేసి మీకు చెప్తానండి.
పూరి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరు లైక్ షేర్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి టేస్ట్ చేద్దామా పూరి ఎంత మెత్తగా వస్తుందో. ఇవన్నీ మాటలకి కర్రీతోని వేడిగా ఉందండి, నోరు కాలిపోద్దేమో. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకు ఇక్కడ ఒక సిస్టర్ ఉందండి, తనతో కూడా టేస్ట్ చేపిస్తా, ఎలా ఉన్నదో చెప్తారు. భలే వచ్చిందక్క స్మూత్గా. సూపర్ బాగుందంట. మా అబ్బాయి కూడా ఒకసారి పెడతానండి. వీడియో ఇంతసేపటి నుండి తీస్తున్నాడు కదా, నన్ను బాగా బాధ పెట్టాడు ఈరోజు. అందుకే మా అబ్బాయికి చిన్న పీస్ పెడుతున్నాను. ఓకే, అస్సలు బాగాలేదు.